మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసము అనగా పశ్చాత్తాపము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మనం అందరం కూడా ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి చూద్దామండి. ఈ మార్కు సువార్త బాప్తిస్మ యోహాన్ యొక్క బోధనతోనే ప్రారంభమవుతుందండి. బాప్తిస్మ యోహాను ఆయన సువార్తని బోధిస్తూ ఉన్నాడు. యోర్దాను నది ఒడ్డున, ఆ యోర్దాను నది చుట్టూ పరిసర ప్రాంతాల్లో అన్నమాట. సో ఆయన బోధన సారాంశం ఏంటంటే ఒకటే ఒక మాట అన్నమాట. ఏంటంటే పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. మత్తయి 3:2లో కూడా అంతేనండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన నట్షెల్ అంటారు చూడండి. ఏంటి అంటే పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. ఈ హృదయ పరివర్తననే పశ్చాత్తాపము అంటారండి, రిపెంటెన్స్ అంటారు. మెటనోయి గ్రీక్లో అవుతాయి. అంటే టేకింగ్ యూ టర్న్. ఇలా వెళ్తున్నాము లోకం వెనకాల, అందరూ చచ్చిన చేపలు సముద్రంలో అలా సముద్ర ప్రవాహానికి కొట్టుకొని పోయినట్లే, అలా ఈ ఆత్మలో చచ్చిన వాళ్ళు లోక ప్రవాహానికి కొట్టుకొని పోతారు. లోకమంతా ఆస్తుల వెనకాల, లేకపోతే తినాలి, త్రాగాలి, కీర్తి ప్రతిష్టలు, ధనం పోగు చేసుకోవడం. కానీ ఆత్మలో జీవించిన వాళ్ళు ఆత్మల్ని పోగు చేసుకుంటారండి. ఈ లోకంలో ధనాన్ని పోగు చేసుకోరు. అది సాతాన్ రాజ్యం. దేవుని రాజ్యం ఆత్మల్ని పోగు చేసుకుంటారు. చేంజ్ కావడం, యూ టర్న్ తీసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు ఇలా కిందికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మనము యూ టర్న్ తీసుకొని పైకి. ఒక ఆట ఉంటుంది చూడండి, స్నేక్స్ అండ్ ల్యాడర్ అని. ల్యాడర్ పైకి నిచ్చెన పాము నోట్లో పడితే కింద పడిపోతాం కదా. ఈ లోకం అంటేనే ఇంకా పాము నోరు, లోకాధికారి సాతాన్. ఆ నోట్లో పడితే ధనాశలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాటి నుంచి బయటపడాలి. నిచ్చెన అంటే పరలోక రాజ్యానికి నిచ్చెన అన్నమాట. ఇది ఇరుకు మార్గము, ఇది విశాల మార్గం. కానీ యేసు ప్రభు ఆ నిచ్చెన నుంచి దిగొచ్చి ఆ నిచ్చెన ఎక్కి పరలోకానికి వెళ్ళారు. ఆయనే యాక్చువల్గా నిచ్చెన మనందరికీ పరలోకానికి అన్నమాట. ఆయన దారిలోనే అపోస్తులు, పునీతులు, మనం కూడా అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలండి. అంటే యేసు ప్రభు లక్షణాలు ఒక్కొక్కటి మనం పొందుతూ ఉండాలి. మీరు ఏది చదువుతున్నారు యేసు ప్రభు గురించి? ఉదాహరణకు 5,000 మందికి ఆహారం ఇచ్చారు, 4,000 మందికి ఆహారం ఇచ్చారు. వాళ్ళని చూసి జాలి పొందారు, జాలి చెంది వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చారు. ఆ 4,000 మందికి ఇచ్చినప్పుడు 7 రొట్టెలు, అవి ఎవరి కోసం అంటే అపోస్తులు వాళ్ళ కొరకు, యేసు ప్రభు కొరకు తెచ్చుకున్నవి. వాళ్ళ కొరకు తెచ్చుకున్నవి అందరికీ పెట్టేశారనమాట. జాలేస్తుంది నాకు వీళ్ళని చూస్తే. 3 రోజుల నుంచి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఇలాగే పంపించేస్తే దారిలో వాళ్ళు అలసి సొలసి స్పృహ తప్పి పడిపోతారేమో. చాలా దూరం వెళ్ళాలి, భోజనం పెట్టే పంపిద్దాం. ఎంత జాలి చూడండి. అలా అని భోజనం పెట్టి పంపిస్తారు. ఇప్పుడు ఈ 40 డేస్లో మన హృదయము ఇప్పటి వరకు నేను నేను నా పిల్లలు, నా మనవాళ్ళు, నేను జలగలు, నేను నాకిమ్ము నాకిమ్ము నాకిమ్ము. దేవుడి దగ్గర కూడా అలాగే అంటాం కదా. కానీ మన హృదయం ఎలా మారాలంటే పరిశుద్ధాత్మ వస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఎవరికి సాయం చేయాలి. హంగేరి ఎలిజబెత్ అమ్మ రోజు 900 మందికి అన్నం పెట్టేదంటండి. అంటే యేసు ప్రభు మనలోకి వస్తే మన ద్వారా ఆయన కరుణ లోకానికి అందుతుంది. చాలామంది చేస్తున్నారు మనలో, వివాహితులు, ఫాదర్సు, సిస్టర్సు, మదర్ తెరీసా సిస్టర్స్ మాత్రమే కాదు, అందరూ. అలా మనము యేసు ప్రభు యొక్క కరుణని అందించాలండి. చేంజ్ ఆఫ్ హార్ట్. నీ హృదయం ఇప్పటి వరకు నేను అనుకుంటుంటే ఇప్పటి నుంచి నాకు దేవుడు కావాలి,
దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా కనెక్ట్ అవుతారండి. అది చాలా ముఖ్యమైనదన్నమాట. యెషయా 6లో మనం చూస్తే అక్కడ యెషయా ప్రవక్తనే ఆయన మొదటి అధ్యాయం నుంచి కూడా ఆయన ప్రవచిస్తున్నాడు. కానీ 6వ అధ్యాయంలో ఆయనకి పరలోక దర్శనం కలుగుతుంది. ఈ దర్శనాలు ఇప్పుడు మనం చూడాలండి. ఈ 40 డేస్లో మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు, మన ఆత్మ దేవుని ఆత్మతో పరిశుద్ధ ఆత్మ ద్వారా కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మనం దర్శనాలు చూస్తామన్నమాట. యెషయా దర్శనాన్ని చూస్తాడు, పరలోక దర్శనం. అక్కడ మరి దేవుడు తెల్లని వస్త్రాలు, మహిమ కలిగిన వస్త్రాలు ధరించాడు. ఆయన అంగి అంచులు దేవాలయాన్ని తాకుతున్నాయి. దేవదూతలు ఆయన మీద సెరూఫులు అలాని ఎగురుతూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నారు. ఆ పరలోకంలో ఆయన మహిమను చూసి అప్పుడు ఆయనకి తన పాపం ఏంటో తెలుస్తుంది. అంటే ఆ పరిశుద్ధ ఆత్మ అక్కడి నుంచి ఈయనలోకి వెళ్ళాడు. వెళ్ళి టార్చ్ లైట్ లాగా, చూడు నీ లోపల ఏముందో. డాక్టర్స్ చూపిస్తారు కదండి, ఇదిగో నీకు ఇక్కడ క్లాట్ ఉంది హృదయంలో, ఇక్కడ ఇది ఉంది అని రిపోర్ట్స్ వస్తాయి కదా మనకి, ఈసీజీ రిపోర్ట్స్, యాంజియోగ్రామ్ రిపోర్ట్స్ అలా వస్తాయి కదా. సో అలా చూపిస్తారు, నీ లోపల చూడు ఏముందా అని. అప్పుడు చూస్తాడు తన లోపల ఏముందా అంటే అంత పాపపు మాటలు అన్నమాట. హృదయంలో ఏది ఉంటే అదే నోట్లోంచి బయటకు వస్తుందంటారు యేసు ప్రభు కదా. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వస్తుంది. అప్పుడు ఏమంటాడంటే, ఈ అలవాటు నాకు ఎట్లా వచ్చిందంటే ప్రభువా, నా చుట్టూ ఉన్న వాళ్ళు పాపపు మాటలు మాట్లాడుతున్నారు, నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను అని తన పాపాన్ని ఒప్పుకుంటాడండి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే పాపాన్ని ఆయన ఒప్పుకుంటాడో, దేవుడు ఒక దూత ద్వారా అగ్ని కణికతో ఆయన నాలుకని శుద్ధి చేస్తారు. ఇది మన నాలుకని శుద్ధి చేసుకునే సమయం. కన్నులని శుద్ధి చేసుకోవాలి, చెవులు, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క యేసు ప్రభు రక్తంతో, యేసు ప్రభు వాక్యంతో, పరిశుద్ధ ఆత్మ అగ్ని, మనం వాక్యం చదివినప్పుడు దేవుని అగ్ని మనలో మండుతుంది. అప్పుడు ఆ అగ్ని లోపల ఉన్న ముళ్ళ తుప్పల్ని ఎలా కాల్చేస్తుంది అన్నమాట. ఆయన నాలుక శుద్ధి అయిపోయిన తర్వాత ప్రభు ఏమంటారంటే, ఎవరిని నేను పంపాలి, నా దూతగా ఎవరు పోతారు అంటే చుట్టూ ఉన్న ప్రజలకి ఎవరు సువార్త బోధిస్తారు. అప్పుడు యెషయా అంటాడు, నేనున్నా కదా ప్రభు, నన్ను పంపించు అని అంటాడనమాట. అప్పుడు దేవుడు ఆయనని సేవ కోసం పంపిస్తారు. ముందు నుంచి సేవ చేస్తున్నాడు, కానీ లోకంలో ఉన్నప్పుడు పాపపు మాటలు, వాక్యం బోధించేటప్పుడు మంచి మాటలు అన్నమాట. ఒకే నీటి ఊట నుంచి మంచినీరు, ఉప్పు నీరు. ఇప్పుడు ఉప్పు నీరు వెళ్ళిపోయింది, మంచినీరు మాత్రమే వస్తున్నాయి. అప్పుడు ఇంకా 7వ అధ్యాయం నుంచి చూడండి ఎన్ని దర్శనాలంటే, మరియ తల్లి గర్భం ధరించి ఉన్న మరియ తల్లిని చూస్తాడండి. కన్యక గర్భం ధరించి ఉంది, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఎంత మంచి ప్రవచనం అండి. 740 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ఇస్తాడు. ఇంకొకసారి ఇంకొక దర్శనం వస్తుంది ఆయనకి. యేసు ప్రభు పుట్టాడు పశువుల పాకలో మరియ తల్లికి అన్నమాట. అప్పుడేమంటున్నాడంటే, ఇదిగో మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడిస్థితిమి, ఆయన రాజ్యభారం వహిస్తాడు, మన పాప భారం వహిస్తాడు, ఆయన మన రాజుగా మనకి శాసనాలు చేస్తాడు. ఇలా మనం జీవించాలని యేసు రాజు మనల్ని సాతాను బారి నుంచి కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు తన వాక్యంతో. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త. ఇంత మంచి దర్శనాలండి. ఈ 40 డేస్ మరి ఉపవాసం చేస్తున్నారు కదా, దర్శనాలు చూడాలి, మనం దర్శనాలు చూడాలి, దేవునితో కనెక్ట్ కావాలి. యెషయా అట్లా అయినాడు కదా, మనం కూడా దేవునితో కనెక్ట్ కావాలండి. సాతానుతో డిస్కనెక్ట్ అయిపోయి దేవునితో కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కానీ ఏ మార్పు రాకుండా, దేవునితో కనెక్షన్ లేదు, సాతానుతో డిస్కనెక్షన్ లేదు, 40 డేస్ ఏదో కొంచెం అన్నం తినలేదు, లేకపోతే ఇది కాదు, అది కాదండి. ఇలా మనం ఉండాలన్నమాట. అందరికీ సువార్త బోధిస్తాడండి.
తన చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్త బోధిస్తాడు. సో ఈ 3 రిలేషన్స్ మనకి జరగాలి. ఇప్పుడు అప్వార్డ్ డైరెక్షన్లో దేవునితో కనెక్ట్ కావాలి, మళ్ళీ ఇన్వార్డ్ డైరెక్షన్లో మన అంతరంగంలోనికి చూసుకోవాలి. ఇది అంతరంగాన్ని పరిశీలించుకోవాలి, హృదయాన్ని పరిశోధించుకోవాలి. యేసు ప్రభు కూడా మన హృదయాన్ని పరిశోధిస్తాడు. ప్రకటన గ్రంథంలో మరి థియతైరా సంఘాన్ని గురించి చెప్పేటప్పుడు మీరు జెజబెల్ అనే ఆమెని మీరు సహిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. మనము ఆమె ఏం చేసిందండి, పాత నిబంధనలో దైవజనులని చంపించుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా సాతాన్ స్పిరిట్ మన ఆత్మల్ని చంపుతున్నాడండి. రాక్ మ్యూజిక్ ఎంత భయంకరమైన మ్యూజిక్ అండి. భయంకరమైనవి చూడడం ద్వారా, వినడం ద్వారా మన ఆత్మని చంపేస్తున్నాడు. ఆ స్పిరిట్నే జెజబెల్ స్పిరిట్ అంటారనమాట. సో మన ఆత్మని పరిశోధించుకోవాలన్నమాట. సో అప్వార్డ్ డైరెక్షన్ ముందు దేవుని దర్శనాలు, దేవుని వాక్యంలో చూడాలి. తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళి ఇదిగో ఇక్కడ మన అంతరంగంలో మన పాపాన్ని చూపిస్తాడు, ఒప్పిస్తాడు, పశ్చాత్తాపడేలాగా చేస్తాడు. మన ఏదో ఉపవాసం అన్నం తినకుండా ఉన్నప్పుడు జరిగేది కాదండి. అన్నం తినకుండా ఉండడము మంచిదే, ఇట్స్ గుడ్. కానీ మన పాపాలని ఒప్పుకోవాలన్నమాట. మన పాపం వల్ల ఆయనను ఎంత గాయపరిచామని. ఎప్పుడు అది జరుగుతుందంటే పరిశుద్ధ ఆత్మ మనలోకి రావాలి, మనం వాక్యం చదువుతూ ఉండాలి, వచ్చి ఆయన మన పాపాన్ని ఒప్పిస్తాడు. పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిలోనికి వస్తే, నేను అనుభవంతో చెప్తున్నా అండి, యోహాన్ 16:8 లాగా యేసు ప్రభు చెప్తారు, ఆయన వచ్చినప్పుడు పాపం గురించి, పాపాన్ని ఒప్పిస్తాడు, ఇది పాపము అని ఒప్పిస్తాడనమాట. తర్వాత కల్వరి దర్శనాన్ని చూపించి యేసు ప్రభు నీ కొరకు నీకోసం రక్తం చిందాడు, ఆయన నీ పాపంల కొరకు రక్తం చిందాడు, ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ చూడు. ఆ రక్తంలో మనల్ని కడిగి మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చి తర్వాత మనల్ని రక్షించిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మన ద్వారా రక్షించడానికి మనల్ని వాడుకుంటాడనమాట. అప్వార్డ్, ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ డైరెక్షన్. నేనే ఉపవాసం చేస్తాను, నేనే ఇంకెవ్వరితో నాకేం సంబంధం లేదు, నేనే అలా కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షణలోకి తీసుకొని రావాలి. శౌరి వారు రక్షణ పొందిన తర్వాత ఆయన 10 లక్షల ఆత్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడండి. మన భారతదేశానికి 1542లో వస్తారు. 1552లో చైనాకి దగ్గరలో ఉన్న శాన్షియన్ అనేటువంటి రేవులో ఆయన డిసెంబర్ 3వ తారీఖు పరలోకానికి వెళ్ళిపోతారనమాట. ఈ 10 సంవత్సరాల ఆ కాలంలో 10 లక్షల ఆత్మల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. అగస్టిన్ గారు కూడా ఆయనలో కూడా మార్పు వస్తుందండి, వాళ్ళ అమ్మ ప్రార్థన వల్ల అన్నమాట. ఆ హృదయంలో మార్పు వస్తుంది. ఆయన సువార్తను బోధిస్తూ దేవునికి చీకటి నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఆయన ఎలా సువార్త బోధిస్తాడంటే, ఏం చెప్తాడంటే, నేను ఒక్కడిని పరలోకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మనందరం కలిసి వెళ్ళాలి. నేను ఒక్కడే పరలోకానికి, నేనే ఉపవాసం చేసుకుంటా, నాకు ప్రక్క వాళ్ళతో ఏం పని లేదు కాదండి. వాళ్ళని చూసి మీకు భారం ఉండాలి. ఎజెకియెల్ 3వ అధ్యాయంలో ఎజెకియెల్తో దేవుడు చెప్తారు, ఈ గ్రంథాన్ని చేసి ఈ గ్రంథపు చుట్టని నువ్వు భుజించు అని ఇస్తారనమాట. గ్రంథపు చుట్టని భుజించు అంటే ఆయన తింటాడు. తిన్న తర్వాత వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకి నువ్వు బోధించాలి. వాళ్ళు వినరు, అయినా సరే మొండి వాళ్ళు అయినా సరే నువ్వు చెప్పాల్సిందే. ఒక కావలి వాణిగానే నేను మేంచాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ యాజ్ ఎ వాచ్మెన్ అనమాట. వాచ్మెన్ ఏం చేయాలండి, దొంగలు వస్తున్నప్పుడు చెప్పాలి కదా, ఇంటి వాళ్ళకి అలర్ట్ చేయాలి కదా. అలా నాకెందుకులే, నేను నిద్రపోతా అంటే ఎలా? నేను కావలి వాణిగా నియమించాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైనా పాపంలో మరణిస్తూ ఉన్నప్పుడు నీవు వాళ్ళని హెచ్చరించాలి, ఇది పాపం అని చెప్పి అగ్ని నుంచి కాపాడినట్లుగా వాళ్ళని కాపాడాలి. నువ్వు చెప్పినా వాళ్ళు వినలేదనుకో, అప్పుడు వాళ్ళు పాపంలోనే మరణిస్తే, నరకానికి వెళ్తే నీవు బాధ్యుడవు కాదు.
కానీ నువ్వు వాళ్ళు పాపంలో ఉన్నారు అని చూసి కూడా పట్టించుకోకుండా ఉన్నావంటే వాళ్ళ పాపానికి నువ్వు బాధ్యుడవుతావు. వాచ్మెన్ మీద యాక్షన్ తీసుకుంటారు కదండి, అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారనమాట. నాకెందుకు అనకూడదండి. ఒక ఊరు ఉందంటే మీరొక్కరూ రక్షణ పొందితే అందరినీ రక్షణలోకి తీసుకొని రావాలి. కూర్చొని వాక్యం ధ్యానించుకోవాలి 40 days. ఎక్కడ మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. దేవుడు చెప్పిందంతా రాశాడు. ఈరోజు మొదటి 5 గ్రంథాలు ఉన్నాయి మనకి. మోషే దేవుడు చెప్పిందంతా రాశాడనమాట. ఆయన రాసి ఇంకా అంతే, నేను ఇట్లా రాసుకున్నా మూసి పెట్టుకుంటా అనలేదు. కిందికి దిగొచ్చి ప్రజలకి బోధించాడండి. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు 6 లక్షల మంది పురుషులు, అంటే 6 లక్షల కుటుంబాలు అన్నమాట. 6 లక్షల మందికి ఆయన బోధించాడండి. సినాయి పర్వతం దగ్గర బోధించాడు. తర్వాత కూడా లేవియకాండం కూడా అక్కడే జరుగుతుంది, సంఖ్యాకాండం. కానీ 14వ అధ్యాయంలో వాళ్ళు కొనగడం వల్ల మేము చేస్తే బాగుండు అంటారనమాట. అప్పుడు దేవుడు అంటారు, మీ మాట చొప్పున మీరు చచ్చిపోతారు ఇక్కడే అని చెప్తాడు. వాళ్ళందరూ 6 లక్షల మంది చనిపోతారు, ఒక 2 జాషువా కాలేబ్ తప్ప. అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. తర్వాత ఇంకా నడుస్తారు కదండి వాళ్ళు అక్కడ. అప్పుడు ఆ చిన్న 20 సంవత్సరాల క్రింద వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదా. అప్పుడు చివరికి 39వ సంవత్సరం 40వ సంవత్సరం చివరిలో అండి ద్వితీయోపదేశకాండం రెండోసారి బోధిస్తాడు. అక్కడ జన సంఖ్య తీస్తే అక్కడ కూడా 6 లక్షల మంది. అంటే ఇక్కడ 6 లక్షల మందికి బోధించాడు. మళ్ళా రెండో మారు ద్వితీయోపదేశకాండంలో అక్కడ కూడా 6 లక్షల మందికి బోధించాడు. వాళ్ళని రెండో తరము చాలా ఒబీడియంట్ తరం అండి. వాళ్ళు మొదటి వాళ్ళలాగా గొనిగే వాళ్ళు, ఎదురు తిరిగే వాళ్ళు కాదు. అప్పుడు జాషువా జనరేషన్ అంటారనమాట వీళ్ళని. వాళ్ళందరూ కూడా యోర్దాను దాటి కానా దేశంలో ప్రవేశిస్తారు. అంటే మనము అందరినీ కూడా పరలోకానికి, ఈ లోకాన్ని దాటి ఎడారి ప్రయాణం దాటి అందరినీ తీసుకొని వెళ్ళాలి. ఎన్ని ఆత్మలు తెచ్చావు అదొక్కటే పరలోకంలో వెళ్ళినప్పుడు యేసుప్రభు అడిగేదన్నమాట. ఎవరు నశించిపోవడానికి కాదండి ఆయన శిలువలో మరణించింది. అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. 1 తిమోతి 2లో 1 నుంచి 4 వరకు తిమోతికి లేఖ రాస్తూ పౌలు అంటాడండి, మనం ముందుగా ప్రార్థన ప్రారంభించినప్పుడు మానవులందరి కొరకు ప్రార్థించాలి. అందరి కొరకు, సమాజంలో చిన్న వాళ్ళ కొరకు, మనకిష్టమైన వాళ్ళ కొరకు, అధికారుల కొరకు, మతాధికారులు, రాజకీయ నాయకులు దేవుని ఆత్మతో నడపబడాలని, చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు, చివరికి మన కొరకు కూడా అందరికీ చెప్పి నేను భ్రష్టుడను కాకుండుటకై నన్ను నేను నలగొట్టుకుంటాను. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. నేను వాక్యం బోధిస్తున్నా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం జక్కయ్య పశ్చాత్తాపాన్ని కూడా చూద్దామండి. ఎలాంటి మార్పు వచ్చింది, చీకటి నుంచి వెలుగులోనికి రావాలండి. ఈ తపస్కాలం ఏంటంటే గొంగలి పురుగు లోపలుండి ప్యూపాలోంచి సీతాకోక చిలుకలాగా వస్తుంది అనమాట. ఆ మార్పు రావాలి, అంతరంగంలో మార్పు రావాలన్నమాట. జక్కయ్య చూడండి, లూకా సువార్త 19 అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అంటే ఎరికో పట్టణంలో రిచెస్ట్ పర్సన్, చాలా ధనికుడు. ఇన్కమ్ ట్యాక్స్ కదా, చాలా అవినీతిలో సంపాదించి ఆ ఊరిలో అందరికంటే ధనికుడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నప్పుడు అందరూ చూడాలనుకున్నారు. అప్పుడు జక్కయ్యకు కూడా చూడాలనే కోరిక కలిగిందండి. మీకు యేసు ప్రభుని చూడాలనే కోరిక పరిశుద్ధాత్మదేవుడు కలగజేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో ఆయనను చూడాలి అనుకుని చూడడానికి వస్తాడు. పొట్టివాడు కనుక చూడాలి ఎలాగా అనుకొని చెట్టెక్కుతాడు. ధనికుడు ఎవరైనా చెట్టెక్కుతారండి? డిగ్నిఫైడ్గా నిలబడతాం మనం కదా. అప్పుడు కానీ చెట్టెక్కుతాడు. అప్పుడు యేసుప్రభు అలా వస్తున్నప్పుడు కింద వాళ్ళని విడిచిపెట్టి పైకి చూసి జక్కయ్య జక్కయ్య పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనందరం ఆయనకు తెలుసు, ఒక్కొక్కరి పేరు తెలుసు. అరవింద్ నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, అరుణ నువ్వు నాకు తెలుసు, జక్కయ్య నువ్వు నాకు తెలుసు, మేరీ నువ్వు నాకు తెలుసు. తొందరగా దిగిరా, చెట్టు దిగిరా. నువ్వు ఎక్కడ ఉన్నావో గర్వము, ధనము, కీర్తి, ప్రతిష్టల, అధికారం అక్కడి నుంచి కిందికి దిగొచ్చేస్తాడు.
యేసుప్రభు జక్కయ్య మీద ఇలా చేయి పెట్టుంటాడు. ఈరోజు నేను మీ ఇంట్లో ఉండదలిచాను. మా ఇంట్లో ఎంత సంతోషం. ఇంటికి తీసుకెళ్తాడు, ఇలా నిలబడతాడు, జీసస్ కూర్చుంటాడు. ఎంత మార్పు వస్తుందంటే ఆయనలో. యేసుప్రభు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, ఆత్మలాగా ఆయన హృదయంలో. ఎంత మార్పు వచ్చిందంటే ఫస్ట్ ఏమంటాడంటే, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. ఈ మార్పు అండి రావాలి. ఇంతవరకు పోగు చేసుకుంటున్నాడు, ఇప్పుడు పంచి పెడతా అంటున్నాడు. పోగు చేసుకోవడం సాతాను రాజ్యం, పంచి పెట్టడం దేవుని రాజ్యం. అంతే. మీరు ఏ రాజ్యంలో ఉన్నారో చూడండి. సగం ఇచ్చేస్తా అంటున్నాడు. తర్వాత ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఈ బిడ్డ, ఈయన కూడా అబ్రహాం కుమారుడే, మనుష్య కుమారుడు, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎలా తప్పిపోయాడండి జక్కయ్య? మంచి ధనికుడు, పెద్ద ఇల్లు, పెద్ద అన్నీ ఉన్నాయి, తప్పిపోయినాడండి. దేవుని మందలో లేడు, తప్పిపోయిన గొర్రెపిల్ల ధనంలో కొట్టుకొని పోయాడనమాట. కానీ యేసుప్రభు ఆయనను వెతికి రక్షించారు. ఇప్పుడు పరలోకంలో జక్కయ్య పేరు, ఆయన భార్య, పిల్లలు అందరికీ రక్షణ వచ్చిందనమాట. దేవుని బిడ్డలైపోయారు. చీకటి అనే ధనం నుంచి వెలుగు అనేటటువంటి యేసుప్రభు యొక్క వెలుగులోనికి ఆయన వచ్చాడు. వెలుగు అంటే ఎఫెసీ 5:9 ఉంటుంది, అన్ని విధములైన మంచితనం. ఆస్తిలో సగం పేదలకి ఇవ్వడం ఎంత మంచితనం అండి. ఎంతమంది పేదలు ఆశీర్వదిస్తారు ఆయనని కదా. ఆ తర్వాత నీతి, సత్యం అన్నమాట. సో ఇది యేసుప్రభు క్యారెక్టర్ ఆయనలోకి వచ్చింది అనమాట. అది అలా మనం జీవించాలన్నమాట. అలాంటి మార్పు రావాలి. ఇంకా దావీదు చూద్దామండి, కొద్దిగా చూద్దాము. ఎందుకంటే అంత మంచి దావీదు అంటున్నారు మీరు, మరి ఎందుకు పాపం చేశాడంటే, ఒక బలహీన సమయంలో సాతాను వెంట పడుతుంటాడు. అబ్బా ఇలా కొండెక్కుతున్నాడు, ఇలా దేవునికి దగ్గర అయిపోయాడు, ఈయనను పట్టుకోవాలి అనుకున్నాడు. ఎప్పుడు గొలియాత్ దగ్గర పట్టుకోలేకపోయాడు, అన్ని యుద్ధాల్లో పట్టుకోలేకపోయినాడు, సింహాలు వచ్చినప్పుడు పట్టుకోలేకపోయినాడు, సింహాలు గొర్రెల్ని మేపేటప్పుడు. కానీ ఇప్పుడు ఒక స్త్రీని పంపించేసి పట్టుకుంటాడనమాట. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్తాడో నాతాన్ ప్రవక్త ద్వారా 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్తారు, చూడు ఇంత ఆయన దేవుని హృదయాన్ని నువ్వు గాయపరిచావు, ఎందుకు? గొర్రెలు కాచుకున్న నిన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు, సౌలు అన్నీ కూడా నీ వశం చేశాడు, ఎందుకు అలా చేశావు? ఆమెని హిత్తీయుడైన ఉరియా భార్య నీకెక్కువ అయిపోయింది, దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెట్టావు, ఎంత గాయపరిచావు. అప్పుడు ఆయన చాలా బాధపడి, అవును నేను పాపం చేశానని అక్కడ ఒప్పుకుంటాడు నాతాన్ ప్రవక్త దగ్గర. అలాగే దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. 51వ కీర్తన, ప్రభా నేను అమ్మ కడుపులోనే పాపిగా రూపుదిద్దుకున్నాను, పాపిగానే పుట్టాను నాయనా, నన్ను హిస్సోపుతో కడిగయ్యా, అంటే యేసు రక్తంలో కడుగు, నన్ను తెల్లగా చెయ్యి, నువ్వు కడిగితే నేను తెల్లగా మంచులాగా అవుతాను. నీవు 51 మీరు చదవండి 6-7 వచనాలు. నీవు అంతరంగంలో శుద్ధిని కోరువాడవు, బాహ్య శుద్ధి కాదు, అంతరంగంలో. యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ పార్ట్స్ అండ్ యు టీచ్ మీ టు మై ఇన్నర్ మ్యాన్. అంతరంగంలో శుద్ధిని కోరువాడవు, అంతరంగంలో నీవు నాకు నీ జ్ఞానాన్ని బోధించు. పరిశుద్ధాత్మ లోపల మనకి బోధించినప్పుడు మనం వినాలి. వెన్ స్పిరిట్ స్పీక్స్ స్పిరిట్ లిజన్స్. ఆత్మ బోధిస్తే ఆత్మ వింటుంది, చెవి గలవాడు ఆత్మ బోధించినది వింటాడు అని. ఎంత క్రమశిక్షణ వస్తుందంటే ఆయన వృద్ధుడైనప్పుడు 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 1-4 వరకు చూస్తే అండి, చాలా పండు ముసలైపోతాడు, చలి ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగట్లేదంట. అప్పుడు పని వాళ్ళు ఏం చేస్తారంటే, షూనేం నుంచి ఒక అందమైన అమ్మాయి అభిషేకం తీసుకొచ్చి ఆయన ప్రక్కలో పడుకోబెడతారంట, ఆయనకి వేడి పుట్టడానికి. కానీ దావీదు ఆమెని కూడలేదు అని రాశారు. నేను అప్పుడు అనుకున్నాను, బైబిల్లో ఇదేందుకు రాయాలని, ఎందుకు చెప్తున్నారంటే
ఆయన ఎంత క్రమశిక్షణ, ఎంత బాధపడ్డాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఇంకొకసారి ఆ పాపం చేయకుండా ఉండడానికి ప్రక్కలో ఉన్న స్త్రీని కూడా ఆయన తాకలేదు, అంటే కూడలేదు అని చెప్తున్నారు. అది పశ్చాత్తాపం అంటే దేవుని నువ్వెంత గాయపరుస్తున్నావో నీ పాపం ద్వారా నువ్వు తెలుసుకుంటే మళ్ళీ ఆ పాపం చెయ్యవన్నమాట. అది మనకి జరగాలి, అది జరగాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒకసారి ఒక కామపు ఆలోచన వస్తుందంట క్లారమ్మ గారిని చూస్తే, చాలా అందగత్త ఆమె. అప్పుడు తర్వాత ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు చూపిస్తారంట, నువ్వు అలా కామపు చూపు చూసావు కదా, దేవుని ఎట్లా బాధ పెట్టావో తెలుసా అని చూపిస్తారంట. అప్పుడు ఆయన కామపు చూపు చూసినప్పుడు యేసుప్రభు తలలో ముళ్ళు దిగబడి యేసుప్రభు కళ్ళల్లో నుంచి రక్తం వచ్చి, ఆ రక్తము యేసుప్రభు తండ్రికి ఈయన పాపానికి ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తున్నాడంట. నీ పాపం కొరకు యేసుప్రభు కళ్ళల్లోంచి వచ్చిన రక్తము తండ్రికి నీ పాపానికి పరిహారంగా సమర్పించారు. అంత పాపం అంటే యేసుప్రభుని నీ పాపం అంతా బాధ పెట్టింది అని చెప్పినప్పుడు ఆయన ఎంత బాధపడతాడంటే ఏ గుహలో ప్రార్థన చేసుకుంటాడో ఆయన బయటకు వచ్చి, బయట గులాబీ చెట్లు ఉంటే ఆ చెట్లనంతా పీకి ఒక బెడ్ లాగా చేసి దాని మీద దొర్లుతాడంట. హీ విల్ రోల్ ఓవర్ దెమ్. అప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని ఆయన పాపానికి పరిహారం చెల్లించాలి అని. కానీ అసిసిలో ఇప్పటికి కూడా అవి ఉన్నాయంటండి. ఈయన లోపలికి అవి గుచ్చుకోకుండా ఆ ముళ్ళన్నీ రాలిపోయినాయంట. ఎప్పటి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి 13వ శతాబ్దం. పోప్ ఫ్రాన్సిస్ గారు అంటారు, పీపుల్ హ్యావ్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్. ఇది పాపము అని కూడా తెలుసుకోలేని స్థితి దాటిపోయింది. అంతగా తాగి ఉన్న వాళ్ళకి తెలియదు కదండి, అలా అన్నమాట. ఇది పాపం అని తెలియట్లేదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని తాకి మన అంతరంగంలో మన పాపాన్ని చూపించి యెషయాలాగా, జక్కయ్యలాగా, దావీదులాగా పశ్చాత్తాపడే హృదయం, సెయింట్ అగస్టిన్ లాగా పశ్చాత్తాపడే హృదయాన్ని దేవుడు మనకి దయచేదురుగాక. చీకటి నుంచి వెలుగులోనికి వచ్చి వాళ్ళు ఎంత ఆశీర్వాదకరంగా మారారు. సెయింట్ అగస్టిన్ గారు అంతటి ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు మార్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీ కల్వరి దర్శనాన్ని మాకు చూపించండి ప్రభా. మా పాపం మిమ్మల్ని ప్రతిరోజు ఎలా సిలువ వేస్తుందో మరలా సిలువ వేస్తూ యేసు ప్రభుని బహిరంగంగా అవమానిస్తున్నారు అని చెప్పి హెబ్రీ 6:6లో పౌలు రాస్తాడు. తండ్రి, ఒకప్పుడు పరిశుద్ధ ఆత్మని పొందిన వాళ్ళు దేవుని వరాన్ని చూసి మరలా వాళ్ళు పతనమైపోయారని. నాయన, మా పాపం మిమ్మల్ని ఎలా బాధ పెడుతుందో తండ్రి మాకు చూపించండి. పరిశుద్ధాత్మదేవా, మేము పశ్చాత్తాపడేలాగా పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నాయన, శుద్ధ హృదయాన్ని మాకు దయచేయండి. మా హృదయాన్ని, మా మనస్సుని నీ జ్ఞానంతో నింపండి. అంతరంగంలో, హృదయంలో మార్పు రావడానికి, చీకటి నుంచి వెలుగులోనికి రావడానికి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు చెప్పారు మత్తయి 6:6లో, మీరు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థించండి. ప్రార్థన అంటే బైబిల్ గ్రంథం చదవడమే. అలా చదువుతూ ఉండండి. పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని తాకి మీరు మీ పాపములకు పశ్చాత్తాపడి యేసు రక్తంలో మీరు కడగబడి నీతి వస్త్రాన్ని పొంది, రక్షణ వస్త్రాన్ని పొంది ఆయనకి సాక్షులుగా జీవించే కృపని దేవుడు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.